బీజేపీ కొంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది, సిద్ధం అవుతుందని కూడా కనిపిస్తుంది. రాహుల్ మాటలు రహస్యం, ఇండియాలోకి విజయ్ మమత లబోదిబో. ఇవన్నీ జాతీయ పరిణామాలు అనుకుంటే, రాహుల్ గాంధీ చాలా సంచలనమైన ఒక ప్రకటన చేశాడు. ఏమంటే మోదీ గారు ఇంకా ఏడాదికి మించి ఉండడు అధికారంలో, ఆయన అధికారంలో నుంచి దిగిపోయే సమయం వచ్చేసింది అని ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏమంటే ఒకవైపున ప్రభుత్వం వాళ్ళేమో జవహర్లాల్ నెహ్రూ రికార్డు కూడా మోదీ బద్దలు కొట్టారు. అయితే ఇక్కడ చిన్న సవరణ, నెహ్రూ గారు 1947 ఆగస్టు 15 నుంచి ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే 47లో ఎన్నికలు జరగలేదు కదా, ఎన్నికలు 52లో జరిగాయి కాబట్టి మొదటి ఎన్నికలు 52 నుంచి లెక్కేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు 4,000 చిల్లర రోజులు ఉన్నారు. దానికంటే మోదీ జూన్ 10వ తేదీ నాటికి ఆ రికార్డు 52 నుంచి ఆయన చనిపోయిన వరకు 64 వరకు చూస్తే 12 ఏళ్ళు కాబట్టి నెహ్రూ 12 ఏళ్ల రికార్డు మోదీ దాటేశారు. కాబట్టి జూన్ 10న ఎన్డీఏ పెద్ద భారీ సమావేశం పెట్టింది, అన్ని రాష్ట్రాల ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం. అక్కడ మోదీ కొత్త దిశానిర్దేశం చేస్తారు. అక్కడే మంత్రివర్గ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ రాహుల్ గాంధీ మటుకు ఈ సంతోష సమయంలో వాళ్లకు మోదీని పదవి నుంచి దించేస్తారు అని చెప్తూ, నాతో వివిధ వ్యవస్థల ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు. అది ఇక్కడ ముఖ్యమైనది. అంటే వివిధ వ్యవస్థలు అంటే ఒక సైన్యం అని నేను చెప్పలేదు. ఇంకా మిగిలిన ఇంటెలిజెన్స్ ఇలాంటి వీళ్ళందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆర్థిక సంక్షోభము, ఇంధన సంక్షోభం కూడా ముంచుకొస్తున్నాయి. కాబట్టి మోదీ చాలా కంగారులో ఉన్నారని చెప్తున్నారు. రాహుల్ గాంధీ నోట్లో నుంచి ఈ మాట రావటం మటుకు ఒక సంచలనం కలిగించింది. ఎందుకు ఆయన ఇంత పెద్ద మాట అన్నారు? ఆయనకి ఏదో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయా, లేక కుట్ర బాగా బీజేపీ వాళ్ళు కొంతమంది ఏమో కుట్ర పండుతున్నారు, మీరు మోదీని దించేయాలని, మీ వల్ల కాదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలీదు. ఒకవైపున శాసనసభలో ఎన్నికలు ఎక్కువ చోట్ల బీజేపీ గెలిచింది, కొంచెం బలపడింది. రాజ్యసభలో కూడా ఈ రాజ్యాంగ సవరణలు తెచ్చుకోవచ్చు ఇలా అంటున్నప్పుడు రాహుల్ గాంధీ మాటలు చెప్పడమే ఆసక్తి కలిగిస్తుంది. కానీ రాహుల్ గాంధీకి కొత్తగా వాళ్ళు కూడా జూన్ 8న ఇండియా కూటమి సమావేశం పెట్టుకున్నారు. అక్కడ ప్రతివ్యూహాలు తీసుకుంటారు శాసనసభ ఎన్నికలు అయిన తర్వాతనే. ఇప్పుడు అదనంగా విజయ్ పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పార్టీ కూడా, టీవీకే కూడా ఇండియాలోకి వస్తుంది. దానికి తగినట్టే తమిళనాడు నుంచి వచ్చే ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కి ఇవ్వాలని విజయ్ నిర్ణయించారు చర్చలు జరిపిన తర్వాత. సో అదొక ముఖ్యమైన రాజ్యసభ స్థానం ఇవ్వడం అంటే ముఖ్యమైనదే కదా. అదే కాకుండా విజయ్ ఇంకొక ఇది కూడా ఇచ్చాడు, నేనేదో కోట్ వేసుకుంటాను అది ఇది అని అందరూ అంటున్నారు, నేను బ్లాక్ అండ్ వైట్ కోట్ మాత్రమే వేసుకుంటున్నాను, రంగురంగుల కోట్లు వేసుకోవట్లేదు. ఈ బ్లాక్ అండ్ వైట్ ద్వారా స్వచ్ఛంగా ఉంటాను, నా జీవితం బ్లాక్ అండ్ వైట్ నలుపు తెలుపులాగా కనిపిస్తుందని ఒక మెసేజ్ ఇస్తున్నాను, దీన్ని పక్కదో పట్టించకండి అని కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. అంటే అనేక కోణాల్లో. ఇంకా చివరిది ఓకే, డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశాడు, ఆయన రిచెస్ట్ సీఎం అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు ఇదివరకు, ఇప్పుడు ఈయన ఇదివరకు జగన్మోహన్ రెడ్డి కూడా రిచెస్టే, ఇప్పుడు చంద్రబాబు రిచెస్టే, ఇప్పుడు శివకుమార్ అవుతున్నాడు. ఈ సమయంలో అందరికంటే దీన స్థితిలో ఉంది మమతా బెనర్జీ, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. దీది అంటే అగ్గిబరాట, దీది అంటే నిపురవ్వ, ఇవన్నీ అన్నది అంటే అంతే. రాజే కింకరుండే రాజా కానీ తలకిందులైపోతే ఏం లేదు. దీదీని తీసి అవతల పడేశారు. చాలామంది దీదీని బెంగాల్లో పరిస్థితిని మహారాష్ట్రలో ఎన్సీపీ చీలికతోనో శివసేన చీలికతోనో పోలుస్తున్నారు. నాకైతే ఇందిరాగాంధీ గుర్తొస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఓడిపోయిన తర్వాత అసలు ఆమె పార్టీ వాళ్ళే ఆమెను వదిలేశారు. అంతవరకు ఆమె దేశాన్నే కూడా ఎమర్జెన్సీ కూడా పెట్టి పాలించగలిగిన ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ అంటే గుర్తొచ్చింది. రాహుల్ గాంధీ మోదీ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. సో ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ కూడా ఓడిపోగానే కాంగ్రెస్ వాళ్ళు ఆమె తీసి పక్కన పడేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గెలవకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరాగాంధీకి రాజకీయం లేదు. ఇప్పుడు మమతా బెనర్జీని కూడా తీసేశారండి. ఆమెకి 88-89 మంది సభ్యులు ఉంటే వీళ్ళలో 55 మంది కలిసి రితువ్రత బెనర్జీ నాయుడును నాయకుడిగా ఎన్నుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా.
ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆమె రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. నిన్నటి వరకు ఇంకా ఆమె మాట అంటే ఇంకా తిరుగులేదన్న మనిషి ఒక్కసారిగా వీధిని పడిపోయి సొంత పార్టీ వాళ్ళే పట్టించుకొని పరిస్థితి. మేనల్లునేమని కొట్టడం, మేనల్లుని కూడా కొట్టారు. ఇక అట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇంకా నేను ఉండనంటే వీళ్ళేమో అమ్మ మీరు మిగిలిన వాళ్ళనన్నా చేయండి అని. ఇప్పుడు ఏం జరుగుతుంది బెంగాల్లో? అంతేకాదు కదా, బీజేపీతో కూడా స్నేహంగా ఉన్నారు అమ్మ. ఇప్పుడు స్నేహాలు దూరాలు అనుకున్నప్పుడు ఇవన్నీ గమనించాలి. ఎప్పుడు ఎవరిని నెత్తిని పెట్టుకుంటారు, ఎప్పుడు ఎవరిని వదిలేస్తారు తెలియదు. సో మమతా బెనర్జీ దురవస్థ, ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఇంకా మాకు తిరుగు ఉండదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో రాతలు తలకిందులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏకపక్షంగా మేమే పార్టీలు మేమే కుటుంబాలు అనుకోవటం మటుకు ఆమె కంటే కుటుంబం లేదు, కానీ ఆమె బంధువులు ఇదిగో మేనళ్ళు వీళ్ళు చాలా మందే ఉన్నారు. చాలా బాగా తీవ్రంగానే అతన్ని చేశారు, మ్యాన్ హ్యాండిల్ చేశారు. అంతకుముందు వీళ్ళంతా చక్రాలు తిప్పిన వాళ్ళు, వక్ర మార్గాలు పట్టిన వాళ్లే, కానీ ఆమె కూడా లేదు. వారసులు ఇప్పుడు దీదీకి వారసత్వం లేదు. దీదీ వారసులు ఇటు ఇటు వచ్చేసారు, ఇంకా అయ్యాడు కదా. ఇప్పుడు ఆయన కూడా ఏమవుతారో తెలీదు. ఇప్పుడు రితివ్రత బెనర్జీ అనే ఆయన తప్పకుండా ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారు. ఎందుకంటే 88లో 60 మంది దాదాపు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు. వచ్చే బీజేపీ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం చర్చిస్తున్న చర్చకు దీనికి ఒక సంబంధం ఉంది. పార్లమెంట్లో టీఎంసీ ఎంపీలు కూడా ఈ చీలికి వస్తుంది. సో అది జమిలీ ఎన్నికలు కావచ్చు, అది మహిళా బిల్లు కావచ్చు, అది డీలిమిటేషన్ కావచ్చు, ఇటువంటివి ఆమోదింప చేసుకోవడానికి బీజేపీ మోదీ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతాయి అన్న ఒక సందేహం చాలా ఉంది. ఇది ఇండియాకు, కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకే కాదు, మోదీతో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రశ్నలు తెస్తున్నాయి. ఆయన నిజంగా అంత బలపడితే ఏం జరుగుతుంది, మనకు ఉన్నది కూడా ఇంకా తగ్గుతుందేమో, మనం జాగ్రత్త పడాలి అన్న. కాబట్టి జాతీయ దేశ రాజకీయాల్లో ఒక తీవ్ర పరిణామాలు రాబోతున్నాయి. సార్ ట్రంప్ చెంపచెల్లు, రిపబ్లిక్ రివర్స్, హౌస్ తిరస్కారం.